హాయ్ 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 గుడ్ మార్నింగ్ అండి. నేను ఇప్పుడు నెక్లెస్ రోడ్లో ఉన్నాను. ఈ నెక్లెస్ రోడ్ నుంచి మనము మొత్తము ట్యాంక్ బండ్ మొత్తం ఒక ఫుల్ టూర్ కొడదాము. సో ఇంకోటి ఒకటి చెప్పాలండి, ఫుల్ టూర్ అనుకోండి. చలో, మనకు అటు చూసుకుంటే మనకు సిండి కాలనీ అండి, అటు సైడ్ వెళ్తే మనకు సిండి కాలనీ కూడా చాలా పాష్ అండి అప్పట్లో. సో ఇప్పుడు కూడా పాషే, బాగుంటుంది సిండి కాలనీ కూడా. దాని వెనుక పార్క్ వెనుక వెదర్ అయితే ఇట్లా ఉందండి. చలుకుంటే నెక్లెస్ రోడ్లో మన ఈ పాత్ ఉంది కదా అండి, ఈ వాకింగ్ స్పేస్ ఎంత బాగుందంటే అంత స్మూత్గా ఉంది. చూసారా ఎంత స్మూత్గా ఉంది. ఇట్లా ఉందనుకో మనం ఎంత దూరమన్నా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సో అసలు మనకు అసలుకి ఆయాసమే రాదు, హ్యాపీగా. చాలా రోజులు అయిపోయింది వచ్చి. సో ఇక్కడ చూసుకుంటే ఇట్లా ఉంది మన నెక్లెస్ రోడ్. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. చాలా రోజుల తర్వాత వస్తున్నా. బాగా చెట్లు గిట్లు సూపర్ ఉన్నాయి. చూసారా ఎంత గ్రీనరీగా ఉంది. రోడ్లు కూడా సూపర్ ఉన్నాయి అండి, మన సిమెంట్ రోడ్లు. సో మాత్రం సూపర్ ఉన్నాయి అండి. ఈ సిమెంట్ రోడ్లు అయితే సూపర్ నచ్చినాయి నాకు. ఇదేదో యుఎస్, మనకు ఆస్ట్రేలియా, మనకు యూకే, మనకు జపాన్ అట్లనే ఉన్నాయండి. సూపర్ ఉన్నాయి సిమెంట్ రోడ్లు అయితే. చూసారా ఎంత క్లీన్గా ఉంది, బాగుంది. ఇది 30-40 ఏళ్ళ వరకు వస్తుందండి. బాగా చేస్తారు మన నెక్లెస్ రోడ్లో. నెక్లెస్ రోడ్ జారే. ఓకే, ఎంజాయ్. చెట్లే. ఈ జూయి అని వెళ్తా ఉన్నాయి మన కార్లు బండిలు. సరే, సంజయ్ పార్క్ ఇదే అండి సంజయ్ పార్క్. చూసారు కదా సంజయ్ పార్క్. ఇక అది మన సంజయ్ పార్క్ అనమాట. 5 to 10 రూపీస్ అంట, ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్ అంట. అప్పుడైతే కపుల్స్ వచ్చేవారు బాగా అండి మన సంజయ్ పార్క్ వెనుక. అప్పుడు ఎట్లుంది ఇప్పుడు కూడా అట్లానే ఉంది, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. 5 రూపీస్ అంట ఎంట్రన్స్, 5 or 10 రూపీస్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్ అంట. అప్పుడైతే మొత్తం కపుల్స్ అందరు వచ్చేవాళ్ళు. సో అప్పట్లో అయితే సంజయ్ పార్క్ అంటే ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ అండి. ఫుల్ లవర్స్ అందరు ఇక్కడనే ఉండేవాళ్ళు. నేను కాలేజీలో ఉన్నప్పుడు చూసేవాడిని. సో అప్పట్లో వస్తుండే బైక్ వేసుకొని. సో అందరూ లవర్స్ అంటే ఇక సంజయ్ పార్క్ ఇంకా అటు వస్తుండే. సో ఇప్పుడైతే అది ఫ్యామిలీ పార్క్ అయిపోయింది. 5 to 10 రూపీస్ అంట ఎంట్రన్స్, ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్ అంట. చాలా బాగుంది, గ్రీనరీ అయితే సూపర్ ఉంది సరౌండింగ్. బా ఎంత బ్యూటిఫుల్ ఉందండి, సూపర్ ఉంది. ఈ సిమెంట్ రోడ్లు అయితే ఫుల్ నచ్చినాయి నాకు. ఎంత పాష్గా ఉన్నాయి, ఏదేదో ఫారెన్ కంట్రీ లాగా ఉంది. చూసారా వ్యూ, ఎంత మేఘాలు, వెదర్ కూడా సూపర్ ఉంది, చల్లగా ఉంది. అంటే ఈ ఏరియాలో చల్లగా ఉంది అట్లా. చూసారు కదా మేఘాలు. చెప్పండి, మీరే చెప్పండి. ఇదేదో స్విట్జర్లాండ్ లాగా ఉంది కదా, యుఎస్, స్విట్జర్లాండ్, మనకి యూరోప్ లాగానే ఉంది కదా, జర్మనీ. బాబాయ్ గ్రీనరీ మాత్రం లెఫ్ట్ రైట్, చెట్లు సూపర్ ఉంది. నేను అదే అనుకుంటాను, ఈ ఏరియాలో కొంచెం 5 star హోటల్స్, పెద్ద స్కై వాక్స్ కడితే సూపర్ ఉంటుంది. ఇంకా ఇదైతే సూపర్ ఉందండి. అబ్బా చాలా చేంజ్ వచ్చింది. నేను ఇప్పుడు చూస్తూ ఉంటే అసలు నాకు ఇది నెక్లెస్ రోడ్ లాగా అనిపించట్లేదు. ఇదేదో నెదర్లాండ్స్లో ఉంటుంది చూడండి, ఆమ్స్టర్డామ్లో పూల్, అది అట్లనే ఉంది ఈ ప్లేసు. బా సూపర్ ఉంది. మొత్తం ఇదంతా రౌండ్ కొడదామండి. మొత్తం రౌండ్ కొట్టి ట్యాంక్ బండ్ దాకా వెళ్దాం. మొత్తం చూపిస్తాను చూడండి, ఫుల్ టూర్ అనుకోండి. చూసారా ఎంత బాగుంది. బా ఒక్కసారి మేము కూడా ఆగుతా. చూసుకుంటే మన నెక్లెస్ రోడ్ ఏదేదో పార్కులు పడ్డాయండి, కొత్త పార్కులు. చూసారా గ్రౌండ్, చూసారా అండి మన ట్రైన్ వెళ్తుంది మన నెక్లెస్ రోడ్లో. నేను స్లోగా వెళ్తుంది. ఇంకా నెక్లెస్ రోడ్లో కొంచెము అది ఏమంటారు, కొంచెము హోటల్స్, రెస్టారెంట్స్, ఇంకా స్కై స్కాపర్స్ అవన్నీ కడితే సూపర్ ఉంటుందండి. యాక్చువల్గా ఈ గ్రీనరీ, మన ట్యాంక్ బండు దానికి తోడైతే సూపర్ ఉంటుంది. ఇంకా చాలా రోజుల తర్వాత నేను ఈ పేలాలు, మన పల్లీలు, మన శనగలు ఇది చూస్తున్నా అండి. బండి మనకు ముందు చూసుకుంటే జలవిహార్ ఉందండి, జలవిహార్కి వెళ్దాము. జలవిహారు ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. నేను మా ఫ్రెండ్స్ అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు వెళ్ళామండి మన జలవిహార్కి. అప్పుడు జలవిహార్ కొత్తగా కట్టారనమాట, నేను చిన్న ఉండే. సో అప్పుడు జలవిహార్ వెళ్ళినప్పుడు లాకర్స్ అనేవి అప్పట్లో లేకుండే, అంటే అప్పుడు కొత్తగా కట్టారు ఏది జలవిహార్ మన నెక్లెస్ రోడ్లో. సో ఫస్ట్ వెళ్ళినాం నేను మా ఫ్రెండ్స్ ఒక 5-6 మంది. సో మేము వెళ్ళి స్విమ్మింగ్ చేయాలి కదా, బట్టలని ఒక హాల్ ఉండేది, ఆ హాల్లో పెట్టేసాం. అప్పుడు కెమెరాలు కూడా లేకుండే ఇక్కడ హాల్లో. సో మేము బట్టలు అన్నీ ఇప్పేసి స్విమ్మింగ్కి వెళ్ళిపోయాం. స్విమ్మింగ్ అయిపోయి ఫుల్ ఎంజాయ్ చేసాము. అయిపోయాక వచ్చినాక చూస్తే మా బట్టలు లేవు, మా ప్యాంటు లేదు, షర్టు లేదు, అదేమంటే పర్సు లేదు, షూస్ లేదు, ఏం లేవు.
సో ఫోన్ చేస్తానంటే ఇక మళ్ళీ మా ఇంటికి కాల్ చేసి మా కజిన్కి కాల్ చేస్తే మా కజిన్ అన్న వచ్చి ఇంకా బట్టలు తీసుకురామన్నాను. బట్టలు తీసుకొని వచ్చి నాకు బట్టలు ఇస్తే అప్పుడు బట్టలు వేసుకొని ఇంటికి వెళ్ళాను అనమాట. సో అప్పట్లో అది నాకు బాగా గుర్తుంది. అది చాలా రోజులైంది. జలవిహార్ అంటేనే నాకు అవి గుర్తొస్తుంది. నా బట్టలన్నీ పోయినాయి, నా పర్స్ అన్నీ పోయినాయి, నా ఫ్రెండ్ వాళ్ళ కూడా అన్నీ పోయినాయి, మా ఫ్రెండ్స్ వాళ్ళ కూడా. సో బట్టలు ఇస్తే అప్పుడు వేసుకొని మేము ఇంటికి వెళ్ళామన్నమాట. సో అది గుడ్ ఎక్స్పీరియన్స్ అండి జలవిహార్ది అయితే. సో అందుకే మీతో షేర్ చేస్తున్నాను. సో బ్లూ అయిపోయినాయి అండి. నాకు తెలిసి వర్షం పడుతుంది అనుకుంటా. చూసారా అండి మన జలవిహారు ఎంత బాగుంది. పార్క్ ఉందండి ఇక్కడ మన నెక్లెస్ రోడ్లో. అన్ని పార్కులే ఉంటాయి. ఇది ఫ్రీ ఆఫ్ ఎంట్రన్స్. ఒకసారి వెళ్దాం. క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు. చలో ఈ పార్క్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రీ ఆఫ్ ఎంట్రన్స్. సో క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు. బా ఏమన్నా ఉందా? ఎంత గ్రీనరీ ఉందండి. అబ్బా ఎక్కడ చూసినా చెట్లే. ఈ బండాలు కూడా బాగున్నాయి. ఫుల్ క్రికెట్ ఆడుతున్నారు కదా పిల్లలు. నెక్లెస్ రోడ్ నుంచి మన ట్యాంక్ బండ్ వాటరు ఇక్కడి నుంచి కూడా చూడవచ్చు. మనం అటు కూడా వెళ్దాము. అటు సైడ్ కూడా ఇటు మొత్తం వెళ్దాం చుట్టూరుగా. అటు మొత్తం చుట్టూరుగా వెళ్దాము. అది ట్యాంక్ బండ్. ఇదైతే అయిపోయింది ఈ ఏరియా. ఇట్లా వెళ్తున్నాం అనమాట. మొత్తము చుట్టూరుగా వెళ్దాము. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈ చెట్లు మనకు హనుమాన్ టెంపుల్లో ఉంటాయండి. ఈ చెట్లు మన నెక్లెస్ రోడ్లో కూడా ఉన్నాయి. మన నెక్లెస్ రోడ్ చూపిస్తానండి. వ్యూ అయితే సూపర్ ఉంది. జాగింగ్ అయితే సూపర్ ప్లేస్ అండి. జాగింగ్ చేయాలంటే మన నెక్లెస్ రోడ్కే రావాలా. పీస్ఫుల్ ఏరియా. చూసారా ఎంత పీస్ఫుల్గా ఉంది. రోడ్లో పిల్లలు క్రికెట్ ఆడుతున్నారండి పార్క్లో. చూసారు కదా. సరే అండి మన పిల్లలు ఫుల్ క్రికెట్ ఆడాను పిల్లలతోని. సబ్స్క్రైబ్ కరో బోలో. చలో బాయ్. ఎంజాయ్ కరో. బాయ్. పార్క్ హోటల్ అండి మన సోమాజిగూడ. ఆ వెనుక మొత్తం సోమాజిగూడనే. సో మన పివి నరసింహారావు పార్క్ అండి. చిన్న పార్క్. ఒకసారి మొత్తం ఇది చూద్దాం. చలో నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్ దాకా వెళ్దాము. లాస్ట్ చూసారా కదా అండి మన అంబేద్కర్ స్టాచ్యూ. ఎంత బాగుందండి. నేను టీవీలో న్యూస్ పేపర్లో చూశాను, ఆన్లైన్లో చూశాను, కానీ రియల్గా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. సూపర్ ఉంది. చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ప్రసాద్ ఐమాక్స్. ఇంకా అప్పట్లో చిన్నప్పుడు అయితే ప్రతిసారి సినిమాలంటే ఇంకా ఐమాక్సే. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇట్లా ఉంది. రోడ్డు, జనాలు, వెహికల్స్, కార్లు, ఆటోలు. ఇంకా అక్కడ చూసుకుంటే మనకు ఇందిరాగాంధీ స్టాచ్యూ అండి. ఇంకా అటు వెళ్తే మనకు సోమాజిగూడ అది వస్తుంది. ఇంకా ఇటు వెళ్తే మన ఖైరతాబాదు. వ్యూ అయితే ఇట్లా ఉంది. ఈ గ్రీనరీతో నిండిపోయింది నెక్లెస్ రోడ్డు. ట్యాంక్ బండ్ చూడండి మొత్తము గ్రీనరీ. ఇక్కడ చూసుకుంటే మనకు పివి నరసింహారావు స్టాచ్యూ అండి. చూసారు కదా సూపర్ ఉంది. వర్షం పడుతుందండి. చూసారు కదా వర్షము. మన అంబేద్కర్ స్టాచ్యూ, మన పివి నరసింహారావు స్టాచ్యూ, మన ఇందిరాగాంధీ స్టాచ్యూ. ఇంకా ఇట్లా ఉంది వ్యూ అయితే. మన ప్రసాద్స్ అయితే విపరీతంగా పడుతుందండి. ఇంకా ఇక్కడ షెడ్ ఉంది. ఇక్కడ షెడ్లోనే ఉన్నాను. చాలాసేపు అయిపోయింది. వర్షం పడుతూనే ఉంది. ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయింది. ఇక్కడనే ఉన్నాను. అంటే ఇదే అండి. ఇటు సైడ్ వచ్చాను ఇంకా స్ట్రైట్గా. ప్రపంచంలో నంబర్ 1 స్టాచ్యూ అండి ఇది. ఇక్కడనే ఉండాలనిపిస్తుంది నాకు అసలు వెళ్ళాలనిపించట్లేదు ఇంటికి. ఎంత బాగుంది చూడండి. సూపర్ ఉంది కదా. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాచ్యూ అండి వరల్డ్లో. మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మన తెలంగాణ హైదరాబాద్లో ఉంది మన అంబేద్కర్ స్టాచ్యూ. ఎంత బాగుంది. ఫస్ట్ టైం వస్తున్నాను నేను ఆన్లైన్లో చూసాను కానీ రియల్గా చూడలేదండి. చాలా బాగుంది. సో దగ్గర నుంచి చూస్తుంటే చాలా బాగా అనిపించింది. సూపర్ ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్ అండి. మన ఎన్టీఆర్ పార్క్ చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి నేను తీస్తున్నా అండి. ఇటు మనం అక్కడి నుంచి స్టార్ట్ అయినాము. చూసారు కదా. అక్కడి నుంచి నెక్లెస్ రోడ్ నుంచి ఇటు వచ్చాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు మనం వెళ్ళేది అటు మొత్తం చుట్టూరు ఒక రౌండ్ అనమాట. చూసారు కదా ఒక రౌండ్ మనం కొట్టేది. అది లాస్ట్. ఇంకా మనం ఫుల్ టూర్ అని చూసుకుంటే నేను ఎన్టీఆర్ పార్క్ దగ్గర ఉన్నా అండి. ఇది ఎన్టీఆర్ పార్క్ నుంచి మన ట్యాంక్ బండ్. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది అటు వెళ్తే మన ఫైనల్ డెస్టినేషను. ఇంకా మొత్తం నెక్లెస్ రోడ్ నుంచి మొత్తం కవర్ చేస్తున్నాం మనము. అంబేద్కర్ స్టాచ్యూ అయితే అయిపోయింది.
ఇంకా సెక్రటేరియట్ వెళ్ళేది ఉంది. ఇప్పుడైతే ఆపోజిట్లో ఉన్నాను. సో వ్యూ అయితే ఇట్లా ఉంది. చూసారు కదా మన ట్యాంక్ బండ్ ఎంత బాగుంది. ఇంకా నైట్ వస్తే మాత్రం సూపర్ ఉంటుందండి. చూసారా అండి వెనక మన సెక్రటేరియట్ ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. రియల్గా చూస్తుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది సెక్రటేరియట్. ఆ వైట్ పెయింట్ అయితే సూపర్ ఉందండి. నాకు ఆ వైట్ పెయింటే నచ్చింది. గ్రీస్లో కూడా ఉంటుంది. మనకు శాంటోరిని అని ఐలాండ్ ఉంటుంది, అక్కడ కూడా వైట్ పెయింట్తో ఉంటాయండి బిల్డింగ్స్. అంత బాగుంది, చాలా చాలా బాగుందండి సెక్రటేరియట్. రోడ్డు మీద జుయి జుయి అని వెళ్తూనే ఉన్నాయి కార్లు, బండిలు. కొంచెం వెతుకుతున్నాను ఏ వ్యూ బాగుంటుందని. ఇక్కడ గ్రౌండ్ ఉందండి, గ్రౌండ్లోకి వచ్చాను. దాని ఆపోజిటే రోడ్ పక్కన. ఇక్కడ నుంచి చాలా బాగుంది వ్యూ అయితే మన సెక్రటేరియట్. చూసారా ఎంత బాగుంది మన సెక్రటేరియట్. ఇక్కడ నుంచి బిర్లా మందిర్ కూడా కనబడుతుందండి. చూసారా బిర్లా మందిరు ఎంత బాగుంది. ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద. స్టీల్తో కట్టిన దీపం అండి, అమర వీరులు అది. ఫైనలీ మన ట్యాంక్ బండ్ అయితే రీచ్ అయిపోయాను నేను. చూసారా మన బుద్ధుడు ఒకసారి చూస్తా చూడండి. ఫైనలీ రీచ్ అయిపోయాను. బా చూసారా మన ఇండియన్ ఫ్లాగు, మన బుద్ధుడు. ఒక్కసారి జూమ్ చేస్తాను. చూసారా మన బుద్ధుడు దగ్గర ఈ పాత్ ఉంది కదండి, నడిచే పాత్, మనకు వాకింగ్ స్పేస్ చాలా బాగా కట్టారు. ముందు లేకుండా ఇది. సో ఇక్కడ చూసుకుంటే లైట్లు కూడా ఉన్నాయండి, చాలా బాగా కట్టారు. చాలా 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 బాగుంది. ఇంకా ఈ బండలు కూడా చాలా బాగున్నాయండి, టైల్స్. చూసుకుంటే ఈ గ్రిల్స్ కూడా బాగా కట్టారు, అప్పుడు ముందు లేకుండే మన గ్రిల్స్ కూడా. చూసారు కదా మన ట్యాంక్ బండ్, మన బుద్ధుడు, మన సెక్రటేరియట్, మన అంబేద్కర్ స్టాచ్యూ. చూసుకుంటే కొంచెం ఇక డివైడర్ కడితే బాగుంటుందండి రోడ్డు మీద, లేకపోతే గ్రిల్స్ మిడిల్లో. ఎందుకంటే చాలా డేంజర్ అండి ఇది, చాలా స్పీడ్గా వెళ్తారు కదా వెహికల్స్. సో డివైడర్ ఉంటే బాగుంటుంది మిడిల్లో. సో ఎందుకంటే అటు నుంచి వెహికల్స్ వస్తాయి, ఇటు నుంచి వెళ్తూ ఉంటాయి. సో డివైడర్ ఉంటే బాగుంటుంది, సేఫ్ ఉంటుంది. ఇదే అండి మన ఫుల్ టూరు. మన నెక్లెస్ రోడ్ నుంచి మనం స్టార్ట్ చేసాము. సో మన ట్యాంక్ బండ్ అయితే ఇంకా లాస్ట్ ఎండ్ అనమాట మన వ్లాగు. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. చలో బాయ్.